నిమ్మల రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఏళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో సేవ కార్యక్రమం నిర్వహిస్తుంది. గ్రామానికి అండగా ఉండి పేద కుటుంబాలకు చేయూతనందిస్తుంది. ఇక వారి జీవితాల్లో ట్రస్ట్ నిర్వాహకులు నిమ్మల రామారావు వెలుగులు నింపుతున్నారు. ఇక వైద్య, విద్య, మౌలిక సదుపాయాల కల్పన కోసం ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సు నిర్వహిస్తూ కుట్టు మిషన్ ఉచితంగా అందిస్తున్నారు. ఇక గ్రామ సేవకు నిరంతరం తప్పిస్తున్న నిమ్మల రామారావుకి అభినందనలు తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. పేదరికంలో తమ గ్రామం ఉండకూడదనే లక్ష్యంతో ట్రస్ట్ ఏర్పాటు చేశామంటున్న నిమ్మల రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ నిమ్మల రామారావుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తుంది ఫేస్ టు ఫేస్. ఉన్న ఊరికి ఎంతో కొంత సేవ చేయాలని దృక్పథంతో నిమ్మల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ నిమ్మల రామారావు గారు 10 ఏళ్ల నుంచి ఎన్నో కార్యక్రమాలు అయితే ఇక్కడ గ్రామంలో శివదేవం చిక్కాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఫౌండర్ అయిన నిమ్మల రామారావు గారిని వారిని అడిగి తెలుసుకుని ఈ శివదేవం చిక్కాలు ఎటువంటి కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. సార్ నమస్తే సార్. ఈ నిమ్మల చారిటబుల్ ట్రస్ట్ అనేది మీరు ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రజలకు జీవితాలు వెలుగు నింపారు. అసలు ఈ ట్రస్ట్ కు ఏర్పడడానికి కారణాలు ఏంటి సార్? అసలు ఈ ట్రస్ట్ ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి మాకు కొద్దిగా ఈ చారిటబుల్ యాక్టివిటీ అనేది బాగా అలవాటు ఉంది. మా అబ్బాయి రాఘవేంద్ర చిన్నప్పుడు వయసు ఉన్నప్పుడే బర్త్డే పార్టీలు ఇటువంటివి చేసుకోకుండా, ఫంక్షన్స్ కానీ ఇవి ఏమి చేసుకోకుండా ఆ టైంలో వాళ్ళ చేత మదర్ తెరీసా డయింగ్ అండ్ డిస్టిట్యూట్ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళి వాళ్ళ అవసరమైన వాళ్ళకి రగ్గులు అవసరమా ఏం అవసరం మా బడ్జెట్లో వాళ్ళకి మేము చేసేవాళ్ళం. ఆ రకంగా చేయడం మాకు ఆ కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి ఉంది. కానీ భగవంతుడు ఏం చేశాడంటే మా రాఘవేంద్ర 2014లో అమెరికాలో ఎంఎస్ చేసి ఉద్యోగం చేస్తూ అతను యాక్సిడెంట్లో కాలం చేయటం జరిగింది. అప్పుడు వాళ్ళు ఒక కొంత మొత్తం ఇన్సూరెన్స్గా కొంత మొత్తం పంపించారు. అప్పుడు మాకు ఈ ఊరికి సేవ చేద్దాం, ఆ మొత్తాన్ని ఏదో ఆస్తులు కొనుక్కుని ఎవరికి డెవలప్ చేసుకోవాలి, ఈ ఊరికి సేవ చేద్దాం. ఈ ఊర్లో చిన్నప్పుడు మేము పడిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, మేము చూసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటిల్ని సాల్వ్ చేయాలి, ప్రజలకి ఆ ఇబ్బందులు లేకుండా మనం చేయాలన్న ధ్యేయంతో ఫస్ట్ ఇక్కడ ఉండేది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. చాలామంది ఈ ఊరికి ఈ మంచినీటి సర్వీస్ పెట్టినా ఆ ఫిల్టర్ బెడ్స్ పాడైపోయినాయి. దానికోసం మినిస్టర్ గారు రామానాయుడు గారు అందరూ కృషి చేసి ఏదో చేస్తున్నారు. కానీ మంచినీరు సదుపాయం లేదు. దాన్ని మేము టేకప్ చేసి RO వాటర్ ప్లాంట్ పెట్టి ఫస్ట్ ఈ ట్రస్ట్ ని భవిష్యత్తులో మీరు ఏ విధంగా ఇంకా ఎదురు తీసుకెళ్దాం అనుకున్నారు? ఎటువంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు సార్? అంటే ప్రస్తుతం చేసేది ఇప్పుడు డ్రింకింగ్ వాటర్, తర్వాత హెల్త్. మా ఊర్లో డాక్టర్ లేరు, RMP డాక్టర్ల మీద ఆధారపడి బతుకు. అందువల్ల ఆయన ఒక RMP డాక్టర్ని పెట్టి ఒక క్లినిక్ పెట్టి, ఆ క్లినిక్ ఈవినింగ్ 5 to 7 ఉంటుంది. ఆ 5 to 7లో వచ్చిన వారందరికీ కూడా ఎక్కడి నుంచి వచ్చినా చాలా ఊర్ల నుంచి వస్తారు. వచ్చిన వారందరికీ కూడా ఫ్రీ వైద్యం, ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నాం. ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ప్రజలకు సేవ చేయటమే, సర్వీస్ చేయటమే. దోస్ హూ ఆర్ నీడీ, పూర్, వాళ్ళకి సేవ చేయటమే మా ముఖ్య ఉద్దేశం. తర్వాత తల్లుల్ని, లేడీస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మా స్వయం కృషితో మహిళలు డెవలప్ చేయాలి అని చెప్పిన ఉద్దేశంతో మేము స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో టైఅప్ అయ్యి సీయింగ్ మిషన్స్, కుట్టు మిషన్స్ ట్రైనింగ్ అప్పుడే కుట్టు మిషన్ ఫ్రీగా మేము ఇస్తున్నాం. విత్ మోటార్తో ఉన్న కుట్టు మిషన్ ఫ్రీగా ఇస్తున్నాం మేము. అలాగే రకంగా కంప్యూటర్స్ ట్రైనింగ్. ఈ రోజుల్లో 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి కూడా మినిమం కంప్యూటర్ ట్రైనింగ్ లేకపోతే ఏ ఉద్యోగం రాదు. అందువల్ల వాళ్ళకి కూడా కంప్యూటర్ ట్రైనింగ్ మెయిన్ మహిళలకి మా దగ్గర పనిచేసే ఎంప్లాయీలు మహిళలే. మేము ట్రైనింగ్ ఇచ్చేది మహిళల్ని డెవలప్ చేస్తే వాళ్ళు పిల్లల్ని చూసుకుంటారని ఉద్దేశంతో. గురించి మనతో పాటు ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ట్రస్ట్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పండి. అసలు ఈ ట్రస్ట్ ద్వారా మన గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎటువంటి అయితే మీరు లబ్ధి పొందారు, లబ్ధిదారు? ఇప్పుడు ఏదైతే రామారావు గారు చెప్పడం జరిగిందో, వాళ్ళ కుటుంబానికి చాలా బాధాకరమైన విషయమైన మా గ్రామానికి సేవ చేసి భాగ్యం కలిగినందుకు ముందుగా మా గ్రామస్తులందరూ కూడా ఆ రామారావు గారికి రుణపడి ఉంటామండి. ఎందుకంటే శివదేవుని చిక్కాల
పాలకొల్లు భీమవరం మధ్యలో ఉన్న మాది ఒక కుగ్రామం. ఆ గ్రామాన్ని పాలకొల్లు మండలం శివదేవం చిక్కాల వెస్ట్ గోదావరి మాది డిస్టిక్. ఈ గ్రామంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అపరిమితం అండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం రామారావు గారు ఒక వాటర్ విషయమే కాదు, హెల్త్ విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. రీసెంట్ ఈ ట్రస్ట్ అనేది మా గ్రామంలో ఉండటం మా అందరికీ కూడా ఆ పరమశివుడు ఆయనకి మంచి ఆశీస్సులు అందజేసి ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి మా గ్రామానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి గ్రామస్తులందరి తరపున నేను కోరుకుంటున్నానండి. నిమ్మల రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడున్న ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంట్లో కూడా వెలుగు నింపాలన్న ఆశయంతో ముందుకైతే వెళ్తున్నారు. అయితే ఏదైతే తన కుమారుడు ద్వారా వచ్చిన సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నామో ఆయన యొక్క అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామని ఆల్ ట్రస్ట్ ముందుకు వెళ్తుందని మనతో పాటు ఫౌండర్ నిమ్మల రామారావు తెలియజేశారు. కేవలం ఆది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుంటే 60 సామాన్యుడు ఆరోపణ. అల్లూరి జిల్లా అడ్డతీగల మండలంలో మద్యం ఏరులై పారుతుంది. విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపుల ద్వారా కొందరు లిక్కర్ అమ్మకాలు